హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. మటన్ దమ్ బిర్యానీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని, అలాగే మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుందని చెప్పని మనలో చాలామంది మటన్ దమ్ బిర్యానీ చేయాలంటే కొంచెం వెనకడుగు వేస్తూనే ఉంటాము. అయితే ఈ వీడియోలో చాలా సింపుల్గా క్విక్గా మటన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. చాలా ఫ్లేవర్ఫుల్గా, సింపుల్గా, టేస్టీగా ఈ బిర్యానీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ బిర్యానీ తయారీ కోసమైతే నేను ఇక్కడ 1 కేజీ వరకు మటన్ని తీసుకున్నాను. దాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని దానిలో 2 స్టార్ ఫ్లవర్స్, 5 లవంగాలు, 3 ఇలాచీ, మరాఠీ మొగ్గ, అలాగే బిర్యానీ ఫ్లేవర్, ఇంకా 3 యాలకులు ఇవన్నీ కూడా వేసేసి 1 స్పూన్ వరకు షాజీరా, అలాగే ఇంకొక స్పూన్ వరకు సోంపు, ఈ 2 వేయటం వల్ల మటన్ అనేది మంచి ఫ్లేవర్తో ఉడుకుతుంది. 3 బిర్యానీ ఆకులు, అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు అల్లం చిన్నులపై పేస్ట్ని కూడా దీంట్లో వేసేసేయండి. 3 టేబుల్ స్పూన్ల నిండుగా ఎండు కారాన్ని దీంట్లో వేయండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 గుప్పెడు వరకు ఫ్రెష్ పుదీనాకు, అలాగే గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీరని కూడా వేసి 1 టేబుల్ స్పూను నిండుగా క్రిస్టల్ సాల్ట్ని వేసి 1 టేబుల్ స్పూన్ నిండుగా గరం మసాలాని వేయండి. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే గరం మసాలా ప్లేస్లో ఆ బిర్యానీ మసాలానైనా వేయచ్చు. 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా దీంట్లో వేసేసి 150 ml వరకు పెరుగుని వేయండి. అంటే ఒక మీడియం సైజు కప్ సరిపోతుంది. పెరుగు, ఈ మసాలాలు అన్నీ కూడా మటన్కి బాగా పట్టే విధంగా చక్కగా మసాజ్ చేస్తూ, ముక్కని ప్రెస్ చేస్తూ బాగా దీన్ని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మటన్ అనేది చప్పగా లేకుండా మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని 1 గంట పాటు నానపెట్టండి. మీకు వీలైతే 2 గంటలైనా నానపెట్టుకోవచ్చు. మూతను పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. మటను ఎంత బాగా నానితే ముక్క అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, అలాగే ముక్క కూడా మంచి సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మీకు 1 గంట తర్వాత చూపిస్తున్నాను. మటన్లో నుంచి అయితే నీళ్లు కొంచెం బయటకు వచ్చాయి. దీన్ని ఉడికించుకోవటానికి ఒక మీడియం సైజు కుక్కర్ని తీసుకొని నానపెట్టిన మటన్ని వేసేసి కుక్కర్ని లాక్ చేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 8 విజిల్స్ వరకు రానిస్తే మటన్ అనేది 90% వరకు కుక్ అవుతుంది. ఈ లోపల ఒక గిన్నెని తీసుకొని దానిలో 1 కేజీ వరకు రైస్ని వేసేసుకొని 2-3 సార్లు నీళ్లతో శుభ్రంగా కడిగిన తర్వాత దాంట్లో నిండుగా వాటర్ని వేసేసుకొని ఈ రైస్ని అలా పక్కన పెట్టేసుకోండి. కుక్కర్ విజిల్ పెట్టుకున్నప్పుడు రైస్ నానపెట్టుకున్నారంటే రైస్ అనేది మిగతా ప్రాసెస్ అంతా జరిగే లోపల పర్ఫెక్ట్గా నానిపోతుంది. 1 పావు గంట పాటు రైస్ని నానపెట్టుకున్న తర్వాత ఈ బియ్యాన్ని ఉడికించుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు తీసుకోండి. దీనిలో స్పైసెస్ వచ్చేటప్పటికి స్టార్ ఫ్లేవరు, అలాగే బిర్యానీ ఫ్లేవరు, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ వేసేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా నీళ్ళల్లో వేసి బియ్యాన్ని ఉడికించుకోవటం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు, ఇంకొక టేబుల్ స్పూన్ వరకు షాజీరాని కూడా దీంట్లో వేయండి. 1 కేజీ రైస్కి 1 కేజీ మటన్ అనేది పర్ఫెక్ట్ కొలత. ఇంకా దీంట్లో 4-5 బిర్యానీ ఆకులు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం చిన్నులపై పేస్ట్ని వేయండి. అల్లం చిన్నులపై పేస్ట్ రైస్ ఉడికించే వాటర్లో వేయటం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 1 గుప్పెడు వరకు క్రిస్టల్ సాల్ట్ని కూడా వేసేసి ఇదంతా బాగా కలిసే వరకు మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి నీళ్ళు అనేవి 1 ఉడుకు పట్టనివ్వండి. ఈ లోపల కుక్కర్ కూడా విజిల్స్ వచ్చింది. విజిల్ పూర్తిగా వదిలిన తర్వాత లాక్ ఓపెన్ చేసి ఒక మటన్ ముక్కని ప్లేట్లోకి వేసుకొని అట్లకాడతో ప్రెస్ చేసి చూసామంటే మటన్ ముక్క అనేది చక్కగా ఉడికింది.
అలాగే దీంట్లో ఎక్కువ నీళ్లు కూడా రాలేదండి, లైట్గా ఆయిల్, కొంచెం వాటర్ మాత్రమే అడుగునున్నాయి. ఈ లోపల నీళ్లు కూడా ఒక ఉడుకు పట్టాయి. దీంట్లో ఇప్పుడు ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర, అలాగే ఫ్రెష్గా తరిగిన పుదీనాకు కూడా వేసేసేయండి. ఈ స్టేజ్లో పుదీనాకు కొత్తిమీర వేయటం వల్ల రైస్కి ఆ ఫ్లేవర్స్ అనేవి చాలా బాగా పడతాయి. అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు వంపేసి దాన్ని ఈ ఎసట్లో వేసేసేయండి. బియ్యం అంతా కూడా గుప్పెడు గుప్పెడు చొప్పున వేసిన తర్వాత ఒకసారి అట్లకాడతో బియ్యము నీళ్లు బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఈ బియ్యాన్ని 70% వరకు కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక్క 15 నిమిషాలు పడుతుంది. చూడండి, 15 నిమిషాల తర్వాత అన్నం అనేది కొంచెం దగ్గర పడినట్టు కనపడుతుంది. జల్లెబుట్టతో బియ్యాన్ని తీసుకొని చేత్తో ప్రెస్ చేసి చూస్తే విరిగిందంటే ఇది 70% కుక్ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బిర్యానీ తయారీ కోసము ఒక వెడల్పాటి మందపాటి పాత్రని పొయ్యి మీద పెట్టుకోండి. అడుగున ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసేయండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అంతా కూడా చేయండి. నెయ్యిని బాండీ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఉడకపెట్టిన మటన్ ముక్కల్ని దీంట్లో వేసేసి మటన్ ముక్కలు అనేవి ఒకే చోట ఉండకుండా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక ఉడికించుకున్న రైస్ని వాటర్ వంపేసేసి చక్కగా జల్లెబుట్టతోటి దీని మీద పరిచేసుకోండి. సగం రైస్ వేసుకున్న తర్వాత పైనుంచి మిగిలిన మటన్ కూరని కూడా వేసేసేసి ఆ పైనుంచి మిగిలిన అన్నాన్ని కూడా చక్కగా పరిచేసుకోండి. అంటే నేను ఇక్కడ 2 లేయర్స్గా ఈ బిర్యానీకి పరిచాను. ఫస్ట్ అడుగు భాగం సగం కూర వేసి ఒక హాఫ్ ఆఫ్ ది రైస్ పైన వేసి మళ్ళీ కూర వేసి ఆ పైన మిగతా రైస్ వేశాను. ఇంకా ఆ పైనుంచి కొత్తిమీర అలాగే పుదీనాకు సన్నని తరుగు కూడా వేసేసేయండి. పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా చక్కగా పరిచేసుకోండి. ఇవి 1 కప్పు వరకు ఉంటాయి. అలాగే కుంకుమ పువ్వు నానపెట్టుకున్న పాలని ఆ పైనుంచి చక్కగా వేసేసుకోండి. అన్ని వైపులా చక్కగా పడే విధంగా ఈ పాలని వేసుకోవటం వల్ల బిర్యానీ అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని దమ్ పెట్టేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి పైన నీళ్ళ గిన్నె కానీ ఏదో ఒక బరువు కానీ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత సిమ్లో ఇంకొక పావు గంట దీన్ని ఉడికించుకుందాము. మొత్తం కూడా 30 నిమిషాల్లో బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. అరగంట తర్వాత కూడా 10 నిమిషాలు అలా వదిలేసి నీళ్ళ గిన్నె తీసి మూతని ఓపెన్ చేసి అట్లకాడతో కనుక ఈ బిర్యానీని మనం ఇలాగా గుచ్చి చూసామంటే అట్లకాడికి ఏమీ అంటుకోకపోతే బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. చూడండి, ఈ బిర్యానీ అయితే చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది. పైనుంచి ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కనుక వడ్డించుకున్నామంటే ఇది మరింత కమ్మగా ఉంటుంది. చూడండి, రైస్ అనేది చక్కగా పొలుకు పొలుగ్గా పొడి పొడిగా ఎంత బాగా ఉడికిందో, అలాగే మటన్ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా జ్యూసీగా ఉడికిపోయినాయి. చేత్తో పట్టుకొని చూసామంటేనే చక్కగా విడిలిపోతుంది. చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ మటన్ బిర్యానీ. మీరు కూడా ఈ మటన్ దమ్ బిర్యానీ ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.